అందరికీ నమస్కారం. డబ్బు విలువ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ డబ్బుంటే ఎక్కువ విలువ, తక్కువుంటే తక్కువ, అంతే కదా మనమనుకునేది. కాని మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక కథను ఈరోజు మనం చూడబోతున్నాం. అదేంటంటే ప్రభువు వెలకట్టే విధానం. ఒకసారి ఆ దృశ్యాన్ని మన కళ్ల ముందు పెట్టుకుందాం. దేవాలయంలోని కానుకల పెట్టె దగ్గర యేసు కూర్చునున్నారు. ఆయన ఊరికే అలా చూడటం లేదు, చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు. ఎవరు ఎంతిస్తున్నారు, ఏ మనస్తో ఇస్తున్నారు అన్నీ ఆయన దృష్టిలో పడుతున్నాయి. చూస్తుండగానే చాలామంది ధనవంతులు వచ్చి పెద్ద పెద్ద మొత్తంలో డబ్బు వేస్తున్నారు. ఇక్కడే ఈ కథనంలో మనకు రెండు రకాల మనుషులు స్పష్టంగా కనిపిస్తారు. చేసే పనైతే ఒకటే, కానుక ఇవ్వడం. కాని వాళ్ల పరిస్థితి, వాళ్ల ఉద్దేశం రెండూ పూర్తిగా వేరు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఎంత డబ్బు వేశారని కాదు, ఆ డబ్బు వెనక ఉన్న మనస్తత్వాన్ని. ఒక పక్కేమో ధనవంతులు, వాళ్ళకి బోలెడుంది, అందులోంచి కొంచెమిస్తున్నారు. వాళ్ల జీవితం మీద దాని ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. కాని మరోపక్క ఆ పేద విధవరాలు తన బ్రతుకు తెరువు కోసం ఉన్నదంతా ఇచ్చేస్తుంది. ఇది జస్ట్ ఇవ్వడం కాదనమాట, ఇదొక సంపూర్ణమైన త్యాగం, అచంచలమైన విశ్వాసం. ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది. అక్కడున్న వాళ్లందరూ షాక్ అయ్యే మాట చెప్పారు యేసు. మన లెక్కల ప్రకారం చూస్తే ఆమె వేసింది చాలా చాలా తక్కువ. కాని ఆయన దృష్టిలో ఆమె అందరికంటే ఎక్కువిచ్చింది. ఎందుకంటే ఆయన చూసింది నాణేల సంఖ్యను కాదు, ఆమె హృదయములోని త్యాగాన్ని. ఆమె తన సర్వస్వాన్ని దేవుని చేతుల్లో పెట్టింది. ఇది మనందరిలోనూ ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది. ఏంటి, తక్కువ అనేది ఎక్కువ ఎలా అవుతుంది? ఇది మామూలు లెక్కలకు అస్సలందని విషయం కదా. దీన్నే మనం ప్రభు వెలకట్టడం అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే దేవుడు క్యాలిక్యులేషన్ వేరు, మన క్యాలిక్యులేషన్ వేరు. ఆయన మన జేబులో ఎంతుందని చూడరన్నమాట, మన మనసులో ఎంత త్యాగభావం ఉందో చూస్తారు. ఈ పాయింట్ ఇంకా బాగా అర్థం కావాలంటే 5 రొట్టెలు 2 చేపల సంఘటన గుర్తు తెచ్చుకుందాం. చూడ్టానికది చాలా చిన్న కానుక, ఓ పిల్లాడిచ్చిందే. బహుశా ఒక్క మనిషికి సరిపోతుంది. కాని ప్రభు చేతిలో పడ్డాక వేల మంది ఆకలి తీర్చింది. చూసారా, త్యాగంతో ఇచ్చే చిన్నదాన్ని కూడా దేవుడు ఎంత పెద్దదిగా మార్చగలడో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ లేదు. సరే, ఇప్పటిదాకా మనం కానుక ఇవ్వడం ఎంత గొప్పదో, దాని విలువ ఎలా ఉంటుందో చూశాం. కాని ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన, కాస్త లోతైన విషయముంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక హెచ్చరిక లాంటిది. వింటేనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది గదా. కానుక ఇవ్వడం ప్రమాదకరం ఎలా అవుతుంది? అదొక మంచి పనే గదా, మరిందులో ప్రమాదమేముంది? ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే బైబుల్లోనే 2 పవర్ఫుల్ ఉదాహరణలున్నాయి. పాత నిబంధన చూస్తే హేబెలిచ్చిన అర్పణ, అదే చరిత్రలో మొదటి మరణానికి కారణమైంది. అలాగే కొత్త నిబంధనలోకి వస్తే అననీయ, అతని భార్య, వాళ్ళిచ్చిన కానుక విషయంలో నిజం చెప్పనందుకు ప్రాణాలు కోల్పోయారు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? సమస్య కానుకలో లేదు, ఇచ్చేవాళ్ల మనస్సులో ఉంది. ఇచ్చేదానితో పాటు మన హృదయాన్ని కూడా పూర్తిగా దేవునికి ఇవ్వకపోతే అప్పుడా కానుక ఆశీర్వాదానికి బదులు ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది. అయితే మరి మనం ఇచ్చేది ప్రమాదంగా కాకుండా ఆశీర్వాదంగా మారాలంటే ఏం చేయాలి? దానికి ఒక దారి ఉంది. మొదటిది, మన హృదయాన్ని ఆయనకు సరెండర్ చేయాలి. రెండవది, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. మూడవది, మనమిచ్చే ప్రతిదానికి అసలైన ఓనర్ ఆయనే అని గుర్తించాలి. చివరిగా, భయభక్తులతో ఆయనమీదే దృష్టిపెట్టి ఇవ్వాలి. ఎప్పుడైతే సరైన మనసుతో, ఈ సమర్పణాభావంతో ఇస్తామో అప్పుడు దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అప్పుడు ఆ కానుక మన జీవితంలోకి ప్రమాదాన్ని కాదు, దీవెనను, కృపను, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. సో చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనమిచ్చేదానికి అసలైన విలువ దేనిలో ఉంది? మనం ఎంత ఇస్తున్నామనే దానిలోనా, లేక ఎలాంటి మనసుతో ఇస్తున్నామనే దానిలోనా? మనం ఇచ్చేదాన్ని లోకం వేసే లెక్కలతో చూడాలా, లేక ప్రభువు వెలకట్టే విధానాన్ని నమ్మాలా? ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాం.